విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ అయిన పసికందు తిరిగి క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేరింది. అంతవరకు బాగానే ఉంది. అయితే అంతమంది సెక్యూరిటీని వైద్య సిబ్బంది కళ్లుగప్పి నిందితురాలు నాగమల్లీశ్వరి ఎలా పసిబిడ్డను అపహరించింది? సుఖాంతమైన శిశువు కిడ్నాప్ వెనక అసలు కథ ఏంటి? నిందితురాలికి ఆసుపత్రిలో ఎవరైనా సహకరించారా? మరిన్ని వివరాలు బెజవాడ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. చూస్తున్నాం, ఇదే పాత ప్రభుత్వ ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలోనే ఎవరైతే బాబు మిస్ అయ్యాడో ఆ బాబు తల్లి కళ్యాణి డెలివరీ జరిగింది. డెలివరీ జరిగిన నెక్స్ట్ డేనే కళ్యాణిని ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత బాబు కళ్ళు పచ్చగా ఉండటంతో కామెర్లు సోకాయేమో అని ఉద్దేశంతో మళ్ళీ ఇదే ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ సిబ్బంది టెస్టులు నిర్వహించిన అనంతరం కామెర్లు అని నిర్ధారణకు వచ్చారు. అయితే ఇంక్యుబేటర్లో పెట్టాలి బాబుని 3 రోజులు అని చెప్పారు. 3 రోజులు ఇంక్యుబేటర్లో పెట్టాలి కదా, తగ్గిపోతాయేమో అనుకుంది తల్లి. ఇంక్యుబేటర్లో పెట్టిన నెక్స్ట్ డే నుంచి బాబు మిస్ అయ్యాడు. బాబు కనిపించకపోవడంలో ఎవరి హస్తం ఉంది? ఇందులో సిబ్బంది పాత్ర ఎంత అనే వివరాలను ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఇంక్యుబేటర్లో ఉన్న బాబుకి ఫీడింగ్ ఇవ్వడానికి తల్లి కళ్యాణిని పిలిచారు. కళ్యాణి లోపలికి వెళ్లి ఫీడింగ్ ఇచ్చింది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, డాక్టర్లు వస్తున్నారు అనడంతో కావాలని బయటకు పంపించేశాడు. అయితే సెక్యూరిటీ పాత్ర ఇందులో ఎంతవరకు ఉంది? తల్లి కళ్యాణిని బయటకు పంపించిన తర్వాత కళ్యాణి వాళ్ళ అక్కని అని చెప్తున్న నాగమల్లేశ్వరిని లోపలికి ఎలా అనుమతించాడు? అంటే ఇందులో సెక్యూరిటీ పాత్ర ఎంతవరకు ఉంది? ఇక్కడ నుంచి నాగమల్లేశ్వరి బయటకు తీసుకువెళ్ళడానికి సెక్యూరిటీ అనుమతించాడా అన్న వివరాలను మా కొలీగ్ వరప్రసాద్ అందిస్తారు. విజయవాడలో పసిబిడ్డను ఎత్తుకుపోయిన నాగమల్లీశ్వరి ఆసుపత్రి నుంచి ఎలా అపహరించింది? ఎంత చాకచక్యంగా వ్యవహరించింది? పోలీసుల కళ్లు గప్పేందుకు, వారిని తప్పుదోవ పట్టించేందుకు ఎన్ని రకాల మార్గాల ద్వారా అవనిగడ్డకు చేరింది? ఈ అంశాలపై ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. విజయవాడ ఆసుపత్రి నుంచి బాబుతో సహా దొంగిలించిన నాగమల్లేశ్వరి అనే మహిళ తెనాలి రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి రేపల్లె రైల్వే స్టేషన్కి ఇదే ట్రైన్లో రావడం జరిగింది. ఈ ట్రైన్లోంచి బాబుతో సహా ఆమె దాదాపుగా 4:30 సమయంలో ఈ రైల్వే స్టేషన్లో దిగడం జరిగింది. రేపల్లె రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్లోంచే ఎవరైతే నాగమల్లేశ్వరి ఉన్నారో బాబుతో సహా 4:30 ప్రాంతంలో ఇదే రేపల్లె రైల్వే స్టేషన్లో దిగడం జరిగింది. రేపల్లె రైల్వే స్టేషన్లో ఎవరైతే తన భర్త రాజా అయితే ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడే టికెట్ కౌంటర్లో టికెట్ ఇవ్వడంతో ఎప్పుడు కూడా అంటే పోలీసుల దృష్టి మరలించేందుకు, అదేవిధంగా తను వచ్చిన రూట్ ఎవరు కూడా తెలియకుండా ఉండటానికి నాగమల్లేశ్వరిని చాకచక్యంగా విజయవాడ నుంచి ట్రైన్ మీద గుంటూరు తెనాలికి రావడం జరిగింది. తెనాలి నుంచి లోకల్ ట్రైన్లో రేపల్లికి రావడం జరిగింది. ఎక్కడి నుంచి బాబుని తన ఎవరైతే అవనిగడ్డ తన నివాసం ఉందో ఆ అవనిగడ్డ నివాసానికి ఆటోలో కూడా హైర్ చేసుకోవడం జరిగింది. ఇదే రైల్వే స్టేషన్ నుంచి ప్రస్తుతం మనం ఇలా ఈ బాబుతో సహా ఎవరైతే నాగమల్లేశ్వరి ఉందో నాగమల్లేశ్వరి బయటికి బాబుని తీసుకురావడం, బాబుతో పాటుగా ఇక్కడ ఏదైతే బయట కనపడుతున్నాయో ఈ ఆటోలతోటి హైర్ చేసుకుని అవనిగడ్డ ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 15 నుంచి 20 నిమిషాలు పైన జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటోని హైర్ చేసుకుని ఆటోలో వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి అవనిగడ్డ విజయవాడ నుంచి అవనిగడ్డ రావడం కంటే కూడా రైల్వే స్టేషన్లో తెనాలి నుంచి రేపల్లె రావడం, రేపల్లె నుంచి ఆటోలో ఏదైతే ఇక్కడ నుంచి 10-15 నిమిషాల్లో 20 నిమిషాల లోపులో అవనిగడ్డ ఏదైతే ఉందో అవనిగడ్డకి వెళ్ళడం జరుగుతుంది. ఆటోలో రావడం జరిగింది. ఇక్కడ నుంచి దాదాపుగా 20 నిమిషాలు నిడివిలో మాత్రమే నాగమల్లేశ్వరి ఎవరైతే ఉందో ఆ నాగమల్లేశ్వరి దాదాపు తన బిడ్డతో సహా ఎవరైతే దొంగిలించిన బాబు ఉన్నదో ఆ బాబుతో సహా ఇక్కడ నుంచి అవనిగడ్డకు 3వ వార్డులోని తన ఇంటికి స్వగ్రానికి చేరుకుంది. దాదాపుగా ఇక్కడ 4:30 ప్రాంతంలో దిగి 4:30 నుంచి తెనాలిలో బయలుదేరిన ట్రైన్ 5:30 సమయానికి ఈ రేపల్లె స్టేషన్కి చేరుకుంటుంది. రేపల్లె స్టేషన్ నుంచి 20 నిమిషాలు అరగంట వ్యవధి లోపు అవనిగడ్డకి చేరుకునే అవకాశం ఉండటంతో ఈ రూట్ మార్గాన్ని నాగమల్లేశ్వరి ఏదైతే ఉందో పోలీసులు తప్పుదోవ పట్టించడానికి, అదేవిధంగా తను భర్త ఎవరైతే ఇక్కడ రేపల్లె రైల్వే స్టేషన్లో టికెట్లు ఇస్తాడో అతని సహాయంతో ఇదంతా కూడా జరిగింది. ఇక్కడ నుంచి అవనిగడ్డకు దాదాపుగా 20 నిమిషాలు మాత్రమే జర్నీ ఉండటంతో తన స్వగ్రానికి ఈజీగా చేరుకుని పోలీసుల్ని తప్పుదోవ పట్టించే మార్గం కూడా ఎంతో చాకచక్యంగా
ఈ మహిళ ఎన్నుకోవడం జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బాబును దొంగిలించిన నాగమల్లేశ్వరి ఉంటున్న నివాసం ఇదే. ప్రస్తుతం మనం అవనిగడ్డ 3వ వార్డులోని వెంకటేశ్వర థియేటర్ ఆపోజిట్లో ఉన్న ఒక భవనంలో ఉన్నాం. ఈ భవనానికి సంబంధించి ఈ గదిలోనే ఈమె ఫ్యామిలీతో సహా ఉండేది. ఎవరైతే తన భర్త రాజు ఉన్నాడో రాజుతో పాటు 2 పిల్లలతో కలిగి ఆమె ఈ గదిలోనే నివాసం ఉంటుండేది. ఒక జూలై 1న ఈ బిల్డింగ్ లోకి అద్దెకు అనేది వచ్చారు. అయితే ఈ అద్దెకు సంబంధించి ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాజస్థాన్ నుంచి ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే రాజస్థాన్ వెళ్ళి వచ్చే క్రమంలో అక్కడ ఎక్స్ప్రెస్ అనేది ఆగుతుందో రేపల్లె స్టేషన్లో ఈ రాజు అనే వ్యక్తి అక్కడ లోకల్ టికెట్ ఇస్తూ ఉండేవారు ఆ రైల్వే స్టేషన్లో. అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ అనే ఉద్దేశంతో కొంత ముఖ పరిచయం ఉండటంతో వీళ్ళు ఓనర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు అద్దెకు తను అడగటం, రాజు అనే వ్యక్తి అద్దెకు అవనగడ్డలో ఇల్లు ఏదన్నా ఉందని అడగటం, మా ఇల్లు ఉందని చెప్పి వీళ్ళు చెప్పటం. ఆ నేపథ్యంలో ఇక్కడికి జూలై 1న ఎవరైతే జూన్ 1న ఇక్కడికి ఈ ఇంట్లో అద్దెకు దిగడం జరిగింది. ఈ నాగమల్లేశ్వరి ఎవరైతే నాగమల్లేశ్వరి ఉందో రాజు 3వ భర్త. ఇంతకుముందు 2-3 పెళ్లిళ్ళు చేసుకుని కొంత వేరే విధంగా బయట తిరుగులోకి అది అలవాటు పడి రకరకాల ఇది ఉండటంతో కుటుంబ సభ్యులు కూడా ఆమెను బయటకి ఎంతకాలం నుంచి వదిలేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె కనపడిన వాళ్ళు ఎవరైతే ఆమెకు చేరువులు ఉంటారో వాళ్ళతోటి సన్నిహితంగా ఉంటూ వాళ్ళతోనే కొంతమంది 2 పెళ్లి చేసుకోవడం జరిగింది. అదే క్రమంలో కూడా ఈ రాజు అనే వ్యక్తి 3వ భర్త. ఈమెకి సంబంధించి 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలతో పాటు రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజుతో పాటు ఇక్కడే నివాసం ఉంటుంది. జూన్ 1న ఈ ఇంట్లోకి రావడం జరిగింది. తను ఇంట్లోకి రావడం నుంచి తనకి ప్రెగ్నెంట్ అని చెప్పి కూడా ఈ స్థానికులకి చెప్పడం జరిగింది. ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా తను కోయంబత్తూరులో కొంత కాలం పనిచేసిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నర్సింగ్ తను చేస్తా ఉంది, విజయవాడలో ఎక్కడో నర్సింగ్ చేస్తా ఉంది, నేను నర్సుని అని చెప్పి కూడా స్థానికులకి ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రెగ్నెంట్ అని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్పడంతో కొంత స్థానికులకి అందరికీ కూడా అనుమానం అయితే వస్తుంది. ఏదైతే ఆమె చూడడానికి ప్రెగ్నెంట్ లా లేదు, అయినప్పటికీ కూడా 2-3 బకెట్లు నీళ్లని బయటికి తన ఇంట్లోకి వాడుకోవడానికి పట్టుకుని వస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా కొంత అనుమానాస్పదంగానే మొదటి నుంచి కూడా ఈమెపై ఉండేది. అయితే అంత పరీక్షగా వీళ్ళని ఆమె నాగమల్లేశ్వరిని గమనించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ బాబుని మొన్న ఏదైతే దొంగిలించిన రోజు ఉదయం 10:30 సమయానికి ఆసుపత్రి నుంచి బాబుని తీసుకొచ్చిందో అక్కడ నుంచి డైరెక్ట్ నేరుగా రేపల్లె రైల్వే స్టేషన్కి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి రేపల్లె రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. రేపల్లె రైల్వే స్టేషన్లో అక్కడ దిగి అక్కడ నుంచి అవనగడ్డకి బస్సు పట్టుకుని రావాల్సిన పరిస్థితి ఉంది. డైరెక్ట్గా విజయవాడ నుంచి అవనగడ్డ వచ్చే మార్గం ఉన్నప్పటికీ కూడా తన భర్త ఎవరైతే రాజు ఉన్నాడో ఆ రాజు అక్కడ రైల్వే స్టేషన్లో పనిచేయడంతో అక్కడికి విజయవాడ నుంచి మొదట గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి ఆటో మీద ఎక్కి అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి రేపల్లె రైల్వే స్టేషన్లో దిగి తన భర్తతో పాటు సాయంత్రం వరకు కూడా వేరే చోట్ల బాబుని అనేది పెట్టడం జరిగింది. సాయంత్రం 6 ఆ సమయంలో ఆటో మీద ఇక్కడికి రావడం జరిగింది. స్థానికులు చూసిన దాని ప్రకారం అయితే, స్థానికులు ఎవరైతే ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నదాని ప్రకారం అయితే మనకు చెప్పిన సమాచారం మేరకు సాయంత్రం 6 గంటల సమయంలో ఆటో దిగి రావడం, 2-3 బ్యాగులతోటి ఆటో దిగి రావడం, అదేవిధంగా బాబుని అనేది తీసుకురావడం అనేది పెద్దగా గమనించకపోయినప్పుడు కూడా సాయంత్రం పూట ఆటో 6 గంటలకి ఆటో అనేది రావడం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఆమె వచ్చిన పావు గంటకి రాజా అనేది ఎవరైతే తన భర్త ఉన్నాడో అతను కూడా రావడం జరిగిందని చెప్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా ఉదయం బాబును దొంగిలించి విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి గుంటూరు రేపల్లె రైల్వే ట్రైన్ ద్వారా రేపల్లెకి వచ్చి అక్కడ నుంచి అవనగడ్డకు రావడం జరిగింది. ఆటో హైర్ చేసుకుని కూడా ఉండొచ్చు అని చెప్పి పోలీసులు అనుమానించారు. కొంత విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి ఏదైతే ఎక్కడి నుంచి తను ఎలా తీసుకొచ్చిందనే దానికి మాత్రం కొంత అస్పష్టంగా ఉంది, స్పష్టత అనేది లేదు. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఈ గది ఏదైతే ఉందో ఈ గదిలోనే బాబుని పెట్టడం జరిగింది. ఇంతమంది నివాసాలు దాదాపు కింద
4 వాటాలు ఇల్లు ఉన్నాయి, పైన కూడా 6 వాటాల రేకుల షెడ్ ఉంది. ఇంతమంది నివాసం ఉంటున్న ప్రాంతంలో బాబుని దాచడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. అయినప్పటికీ కూడా కొంత దాచే ప్రయత్నం చేసింది. అయితే బాబు అరుపులు ఏదైతే ఉంటారో, బాబు చిన్న బాబులు కాబట్టి 5 రోజుల బాబు మాత్రమే కాబట్టి ఆ ఏడుపులు అనేది వినపడతా ఉంటాయి పక్కన వాళ్ళకి. ఈ టీవీల్లో మీడియాలో కూడా ఈ స్క్రోలింగ్స్ కానీ ఆమె ఫోటోలు చూపించడం కానీ బాబు ఇలా తప్పిపోయాడని చెప్పి చెప్పడంతో ఈ పక్కింటి వాళ్ళు ఎవరైతే పోలీసులకు ఇచ్చిన సమాచారం ఫోన్ నంబర్లు ఉన్నాయో ఆ ఫోన్ నంబర్లకి ఫోన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎవరైతే లోకల్ పోలీసు ఉన్నారో ఆ లోకల్ పోలీస్కి సమాచారం అందడంతో పలానా వార్డు, పలానా అవనిగడ్డ, పలానా 3వ వార్డులో ఎవరో అనుమానాస్పదంగా ఒక పిల్లవాడిని ఎవరో ఒక మహిళ తీసుకొచ్చిందని చెప్పి పోలీసులకి సమాచారం రావడంతో స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ ప్రాంతం వచ్చిన తర్వాత కొంత రౌండప్ చేయడం, అదేవిధంగా ఫోటోలు తీసి ఇక్కడ నుంచి విజయవాడకు వాట్సాప్లో కానీ ఫోన్ల ద్వారా పంపించడం జరిగింది. ఆ పంపించడం తర్వాత ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో బాబును పోగొట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళకి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ బాబు వాళ్ళ బాబా లేకపోతే వేరే బాబు అని చెప్పి కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే బాబును పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఈ బాబు మా బాబు అని చెప్పడంతో పోలీసులంతా కూడా వెంటనే రంగంలో దిగి వీరిద్దరిని ఎవరైతే రాజా ఉన్నారో రాజా, అదేవిధంగా ఈ నాగమల్లేశ్వరి వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి విజయవాడకి CCSకు తరలించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం ఇదంతా జరిగింది. అయితే నాగమల్లేశ్వరి అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ అంతా మంచి వ్యక్తి కాదు, చెడు తిరుగులు, చెడుగు సావాసాలకు అలవాటు పడి ఈ రకమైన ఈజీ మనీ కోసం ఇలా పాల్పడి ఉండవచ్చు అని చెప్పి స్థానికులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది పరిచయ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా సంబంధించి మనకు లోకల్గా అందిన సమాచారం ప్రకారం ఆమె బిడ్డను ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలను అమ్మేసే క్రమంలోనే డబ్బులు సంపాదించుకునే క్రమంలోనే ఈ ఘటనకు పాల్పడింది తప్ప ఆమె బిడ్డ కాదు, లేదా ఆమె పెంచుకునే ప్రయత్నం కాదు. ఇవన్నీ ఏమీ కాదు. ఆమె చెప్తున్నదంతా కూడా ఏదైతే ఉన్నదో అదంతా కూడా అవాస్తవం. ఇక్కడ మాకే చాలా వరకు అవాస్తవాలు చెప్పేది, నమ్మలేని వీటిలన్నిటిని కూడా చెప్పేది. తను ప్రెగ్నెంట్ అని చెప్పి, ప్రెగ్నెంట్ లేకపోయినప్పటికీ కూడా ప్రెగ్నెంట్ అని చెప్పడం, అదేవిధంగా తను కోయంబత్తూరులో ఉద్యోగం చేయడం అని చెప్పడం, అదేవిధంగా ఏదైతే నర్స్ అని చెప్పడం కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేసింది వీళ్ళందరినీ కూడా. అదే రకంగా కొంత అనుమానాన్ని కూడా రేకెత్తించింది. సో ఈ అనుమానం ఇవన్నీ కూడా కలగలిసి ఏదైతే టీవీల్లో మీడియాలో వార్తలు వచ్చేసరికి స్థానికులంతా కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి CCSకు తరలించడం జరిగింది. కెమెరామెన్ లక్ష్మణ్తో వరప్రసాద్, అవనిగడ్డ.